దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే మనలను సృష్టించిన సృష్టికర్త. ఎవరు సృష్టికర్త అంటే? ఆ ఒక్కడే ఉన్న దేవుడు. ఎవరు ఆ ఒక్క దేవుడు? ఎవరైతే మనల్ని సృజించారో ఆ ఒక్కడే ఉన్న దేవుడు. ఓకే, అంటే ఆ దేవుడు ఎవరని నమ్ముతున్నారు మీరు అంటున్నా? నేనైతే నన్ను సృష్టించింది, నేను నమ్ముతున్నది నా బైబిల్లో ఉన్నటువంటి దేవుడిని నేను నమ్ముతా ఉన్నాను. బైబిల్లో ఉన్న దేవుడిని? బైబిల్లో ఉన్న దేవుడిని నేను నమ్ముతాను. బైబిల్లో ఏ దేవుడు ఉన్నాడు? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే? బైబిల్లో ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన్నే నేను దేవునిగా నమ్ముతా ఉన్నాను. ఒక్కడే దేవుడా? ఒక్కడే దేవుడు. అంటే మీరు పూర్తి స్వేచ్ఛా వాయువులతోనే చెప్తున్నారు. అవును. బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు అంటే ఒక్కళ్ళని చెప్పారు. బైబిల్లో ఒక్కడే ఉన్న దేవుడి గురించే నేను చెప్తా ఉన్నాను. ఎవరు దేవుడు? దేవుని పేరు ఏంటంటే? ఆ దేవుని పేరు మేము యెహోవా అని పిలుచుకుంటూ ఉంటాం. ఆ యొక్క దేవుని గురించి ఒక మాటలో చెప్పడానికి ఇది జరిగేటువంటి ఆ యొక్క డిస్కషన్ కాదు, కానీ నేను దీని గురించి కొంచెము మీరు టైం ఇస్తానంటే క్లుప్తంగా వివరించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో చాలామంది ముగ్గురు దేవుళ్ళు అని అనుకుంటా ఉంటారు. దీని గురించి లేదు. దీని గురించి నేను ఒక చిన్న వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ముగ్గురు వ్యక్తులుగా కనిపించే ఒక్కడే ఉన్న దేవుని గురించి మేము అన్వేషిస్తూ ఉన్నాం. ఆయన్నే మేము ఆరాధిస్తూ ఉన్నాం. బైబిల్లో చాలామంది యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు, ఇందులో ఎవరు మీ దేవుడు అని అడుగుతూ ఉంటారు. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన తనను తాను ఆయన ఒక్క దేవుడుగా కనపరుచుకున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు కదా, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని అంటాడు. ఆయన ఇచ్చినటువంటి డైరెక్ట్ కొటేషన్ నేను చెప్తా ఉన్నాను, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అంటే తండ్రి ఈయన వేరువేరు కాదు, ఈయనే తండ్రిగా ఈయనే కుమారుడిగా ముగ్గురు వ్యక్తులుగా మనకు కనిపించిన ఈయన ఒక్కడే ఉన్న దేవుడు. ఆయన అనేక సందర్భాల్లో యెహోవా దేవుడు అయితే మరి యేసుక్రీస్తు ఎవరండి? యెహోవా దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. నేను దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ అని అంటాం, దీన్ని త్రిత్వము అని అంటాం. ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్కి ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. ట్రినిటీ అనే కాన్సెప్ట్, త్రిత్వము అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బైబిల్లో ఉన్నటువంటి పదం కాదు. ఆ యొక్క ఫస్ట్ సెంచరీలో ఒక రచయిత, క్రిస్టియన్ హిస్టోరియన్, ఆయన పేరు టెర్టులియన్. ఈ యొక్క రచయిత ఆయన మొట్టమొదటిగా ట్రినిటీ అనే ఆ యొక్క పదాన్ని కాయిన్ చేశాడు. ఈ యొక్క ట్రినిటీ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వ్యూవర్స్ అందరూ కూడా. ట్రినిటీ, త్రిత్వము అని బైబిల్లో ఎక్కడన్నా ఉందా అనే సందేహం చాలామందికి వస్తుంది. సో త్రిత్వము అనే పదము బైబిల్లో ఎక్కడా కూడా లేదు. కానీ ఫస్ట్ సెంచరీలో టెర్టులియన్ అనే ఒక క్రైస్తవ రచయిత ఆయన ట్రినిటీ అనే కాన్సెప్ట్ను ఉపయోగించాడు. ఈ యొక్క త్రిత్వము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ఒక పదాన్ని తెచ్చుకున్నాడు. ఆ యొక్క పదాన్ని ట్రినిటీ లేదా త్రిత్వము అని పిలుచుకుంటున్నాం. దీని ద్వారా ఆయన ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరొక్కరే. దీన్ని కొంచెం మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలి అని అంటే కనుక, ఈ యొక్క ప్రపంచంలో 10,000 మతాలు ఉన్నాయి. ప్రపంచంలో దాదాపుగా 10,000 మతాలు ఉన్నాయి. ఈ 10,000 మతాల్లో కొన్ని మతాలకి మత గ్రంథాలు ఉన్నాయి, కొన్ని మతాలకి మత గ్రంథాలు కూడా లేవు. ఇందులో ఎన్ని మతాలు ఉన్నప్పటికీ స్కాలర్స్ అంటే రిలీజియస్ స్కాలర్స్ వారు మతపరమైన గురువులు వారు ఏమని నిర్ణయించారంటే ఇన్ని డివిజన్స్ అవసరం లే, 2 డివిజన్స్ ఉన్నాయి మతాల్లో. ఏంటి అని అంటే కనుక, ఒకటి మోనోథియిజం, ఏకదేవుని ఆరాధికులు, 2 పాలిథియిజం, బహుదేవత ఆరాధికులు. ఎవరు ఈ యొక్క ఏకదేవుని ఆరాధికులు అంటే వారు ఫస్ట్ ఇచ్చింది జ్యూస్, యూదులు, తర్వాత క్రిస్టియానిటీ, తర్వాత ఇస్లాం. ఈ ముగ్గురే ఏకదేవుని ఆరాధికులు. ఆ తర్వాత జొరాస్ట్రిసిజం, ఆ తర్వాత సిక్కిజం, ఇవి కూడా వస్తూ ఉన్నాయి మోనోథియిజంలో. కాకపోతే ఇవి డిఫరెంట్ ట్రెడిషన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కనుక వీరిని ఏకదేవుని ఆరాధికులుగా లెక్కించడానికి అవకాశం లేదు. మరి బహుదేవుని ఆరాధికులు ఎవరు అని అంటే కనుక హిందూయిజం, హైందవులు, ఆ తర్వాత బుద్ధిజం, ఆ తర్వాత షింటో, ఆ తర్వాత విక్కా, ఆ తర్వాత యుఎస్ఏ, ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి ట్రైబల్ రిలీజన్స్, వీరందరూ బహుదేవుని ఆరాధికులు. ఈ యొక్క ట్రినిటీ చెప్పాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఒక్కడు అని చెప్పడానికి, బైబిల్లో ఉన్న దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఆ యొక్క మత గురువులు ఏం చేశారు తెలుసా అండి, మోనోథియిజంలోకి క్రిస్టియానిటీ కూడా వస్తూ ఉంది. ఒకవేళ బైబిల్లో ఉన్నది ముగ్గురు దేవుళ్ళు అయితే ఖచ్చితంగా స్కాలర్స్ వారేమీ చిన్నవారు కాదు, వారు మతం మీద బాగా పట్టు కలిగిన వారు. అన్నిటికంటే ముఖ్యంగా వారు క్రిస్టియన్ స్కాలర్స్ మాత్రమే కాదు, అందరు మత గురువులు కూర్చుని క్రిస్టియానిటీని మోనోథియిజంలో పెట్టారు అని అంటే బైబిల్లో ఉన్నది ఒక్కడే దేవుడు. ఆ దేవుని గురించి చెప్పాలి అని అంటే కనుక ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా తనను తాను కనుపరుచుకున్నాడు. అయితే ఆయన ఒక్కడే ఉన్న దేవుడు. మరి ఎందుకు అంటే ఈ విషయం మీద ఏ క్రైస్తవానికి సమాజంలో ఎవరిని అడిగినా కూడా ఒక క్లారిటీ ఎవరు ఎందుకు
ఒకరేమో యెహోవా దేవుడు అంటారు, ఒకరేమో యేసుక్రీస్తు దేవుడు అంటారు. అంటే ఇట్లా ఎందుకు మరి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సమాజానికి ఎందుకు తెలియలేకపోతుంది అని అంటే అది వారి యొక్క నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది. నాలెడ్జ్ పైన దేవుడు ఇచ్చేటువంటి నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది. ఎవరు కూడా తన సొంత జ్ఞానము చేత దేనిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే ఎవరైనా మాట్లాడగలుగుతారు. అది కూడా ప్రాముఖ్యంగా ఒక మత గ్రంథం గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా డివైన్ నాలెడ్జ్ అనేది చాలా ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే తెలుసుకొని ఉండాల్సిందే బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చిన్న కాన్సెప్ట్ కాదు. ట్రినిటీ గురించి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో చాలామంది మాట్లాడడానికి ఇష్టపడతారు. బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయండి? ఇప్పుడు బైబిల్లో డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి బ్రదర్. ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్స్ అడిగితే రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. తెలుగులో ఒకటే వెర్షన్ ఉంది. ఎందుకు బైబిల్ అర్థం ఒకటే అయినప్పుడు వర్షన్లో అర్థాలు ఎందుకు మారుతాయి? వెర్షన్లో అర్థాలు మారిపోవు, కానీ కొంత ఆ యొక్క ఇంగ్లీష్ని సింప్లిఫై చేయడానికి ఇప్పుడు కింగ్ జేమ్స్ వెర్షన్ తీసుకుంటే అందులో కొంచెం టఫెస్ట్ ఇంగ్లీష్ వాడడం జరిగింది. కొంచెము దాన్ని తగ్గించుట కొరకు రకరకాల బైబిల్స్ రాశారు, కానీ ఎక్కడ కూడా అర్థం మారేటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భంలో మానవుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి అతడు బైబిల్ రాతని తప్పుత్రోవ పట్టించడేమో, కానీ ఒరిజినల్ వెర్షన్లో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా పక్కాగా అది దొరుకుతూ ఉంది. ఒకవేళ తెలుగు బైబిల్ మనం చూసినట్లయితే 189 చాప్టర్స్ మనం అక్కడ చూడొచ్చు. ఆ చాప్టర్స్లలో దాదాపు మీరంతా తరోగా చదివిందేనా? మీకు ఉందా, ఐడియా ఉందా దాని గురించి? దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను బైబిల్ని కంప్లీట్ చేయగలను. జ్ఞానం అనగానే దేవుడి మీదకి వదిలేస్తున్నారు అంటే ప్రతిదీ దేవుడే ఇస్తాడని మీరు నమ్ముతారా? ఎట్లా? ప్రతిదీ దేవుడే ఖచ్చితంగా ఇస్తాడు, అది మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ఆ దేవుడు ఇవ్వనదే మనకి ఏది వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. అంటే ఎట్లా ప్రతిదీ దేవుడు ఇస్తాడని నమ్ముతారు మీరు? ప్రతిదీ దేవుడు, ప్రభు అయిన యేసు ఇస్తాడని నమ్ముతారు. ఏదైనా కూడా ఏదైనా అంటే వ్యక్తిగత జీవన విధానం కావచ్చు, లేదంటే ఇంకేదైనా వ్యక్తిగత వ్యాపారాలు కావచ్చు. ఒకవేళ నన్ను ఈ రీతిగా చెప్పమంటే ప్రతి మనిషిని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. ప్రతి మంచిది కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. ప్రతి మంచిది మాత్రమే. మరి చెడు తట్టిపోయింది. చెడు అది మానవుని యొక్క ఆలోచనలో పుట్టినది, లేదా సృష్టి ప్రారంభంలోనే మానవుడు పాపాన్ని తనకి ఆపాదించుకున్నాడు. పాపాన్ని తన స్వాస్థ్యముగా, అందుకే ఒక సేవకుడు అంటాడు కదా, సిన్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్ అంటాడు. అంటే పాపము మన యొక్క స్వాస్థ్యము. మానవుడు తన యొక్క ప్రారంభం నుంచి కూడా పాప స్థితిలో ఉన్నాడు కనుక కొన్ని మానవుడు సొంత డెసిషన్స్ వలన ఆ యొక్క తప్పులు పాపాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అపవాది మానవుడిని ఆ రీతిగా లీడ్ చేస్తున్నాడు అంటాను నేను. అంటే ఇవన్నీ కాదన్న, బైబిల్ యొక్క గొప్పతనం అంటే మీకు ఏమనిపించింది? మీరు అంటే కొంతవరకు చదివిరు అని చెప్తారు కదా తరోగా. బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు ఇప్పుడున్న సమాజం బైబిల్ని నమ్మాలి? బైబిల్ గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న సమాజం బైబిల్ని ఎందుకు నమ్మాలి, లేదంటే యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? కేవలము బైబిల్ మాత్రమే కాదు, కానీ ఏదైనా ఒక మత గ్రంథం, కేవలము బైబిల్ మాత్రమే కాదు కానీ ఏదైనా ఒక మత గ్రంథము అది ఆమోదించబడాలి అని అంటే కనుక, దానిని ప్రజలు బలమైనదిగా నమ్మాలి అని అంటే కనుక దానిని ఆర్కియాలజికల్గా, హిస్టారికల్గా, సైంటిఫిక్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఏ గ్రంథం అయితే ప్రూవ్ అవుతుందో ఆ గ్రంథము గొప్పది అని చెప్పొచ్చు. బైబిల్ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, బైబిల్ హిస్టారికల్గా ప్రూవ్ అయింది, బైబిల్ ఆర్కియాలజికల్గా ప్రూవ్ అయింది. బైబిల్ గురించి సైంటిఫిక్గా ఏ రకంగా ప్రూవ్ అయిందంటే, సైంటిఫిక్గా అని అంటే కనుక మానవుడు ఈ యొక్క భూమిలో నుంచి తీయబడ్డాడని బైబిల్ చెప్తా ఉంది. మానవుడు భూమిలో నుంచి తీయబడ్డాడు. ఈ యొక్క భూమి మీద 70% ఆఫ్ వాటర్ ఉంది, 30% ఆఫ్ ల్యాండ్ ఉంది. మానవుడి యొక్క శరీరాన్ని మనం విభజించినట్లయితే మానవుడిలో 70% ఆఫ్ వాటర్ అండ్ 30% ఆఫ్ మ్యాటర్ అని అంటాం. అంటే ఈ ఫ్లెష్ అంతా కూడా 30%గా మనం పక్కన పెడితే కనుక 70% వాటర్ అక్కడ కనిపిస్తుంది. కనుక సైంటిఫిక్గా మానవుడు ఆ యొక్క భూమిలో నుంచి తీయబడ్డాడని బైబిల్ ప్రూవ్ చేస్తూ ఉంది. ఇంతేకాదు ఇంకా చాలా రకాలుగా సైంటిఫిక్గా బైబిల్ ఆ యొక్క సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అని మనం చెప్పొచ్చు. ఎందుకు రవీంద్రనాథ్ గారు మీరు ఏది చెప్పినా ఏదో లెక్చరర్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు? జనరల్ డిస్కషన్ లెక్క ఎందుకు మాట్లాడుతలేదు? అలవాటైందా? బహుశా నాకు అది అలవాటు అయిపోయింది. మళ్ళీ అంటే ప్రతి మీటింగ్స్కి వెళ్ళి అటెండ్ అయ్యారా? ఆ రకంగా ఏమైనా మీటింగ్స్కి వెళ్తుంటారా? రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్తూనే ఉంటాం. ఎంత ఛార్జ్ చేస్తారు ఒక మీటింగ్కి వెళ్తే మీరు? అలా ఏముండదు బ్రదర్, ఎంత ఛార్జ్ చేయాలని రూల్ లేదు. చేయరా మీరు? ఛార్జ్ చేయరా? తీసుకోరా? ఫీజు అని ఉంటుంది కదా, పాస్టర్స్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పార్టిసిపేట్ చేస్తే? అటువంటిది ఏమీ ఉండదు. నేనే కాదు, దాదాపుగా చాలామంది సేవకులు, అందరూ అని నేను చెప్పను కానీ దాదాపుగా చాలామంది సేవకులు వారు ఏ మీటింగ్కి వెళ్ళినా అవతల వ్యక్తి లేదా అవతల సేవకుడు, అవతల విశ్వాసి ఎంత ఇస్తే
అంతే మేము తీసుకుని వస్తాం. సేవకులు అంటే ఎవరికి సేవకులు మీరు? సేవకులు అంటే మేము దేవునికి సేవకులం, అలాగే దేవుని సేవకులా? అవును. అంటే ఎట్లా దేవుడు ఏమన్నా మీతో రెగ్యులర్గా టచ్లో వస్తుంటాడా, మాట్లాడుతుంటాడా ఎట్లా? దేవుడు నాతో మాత్రమే కాదు, ఎవరైతే దేవుడు ఉన్నాడని నమ్ముతారో వారితో ఆయన ఖచ్చితంగా సహవాసంలోనే ఉంటాడు. దేవుడు మీతో మాట్లాడతాడు? దేవుడు నాతోనే కాదు, మీరు అడిగితే మీతో కూడా ప్రభు మాట్లాడతారు. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ క్వశ్చన్ ఇది. నాతో ప్రభు మాట్లాడతాడా? మీతో కూడా ప్రభు సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా. నీకు విశ్వాసము నీకుంటే కనుక ఖచ్చితంగా నేను ప్రతి కార్యాన్ని జరిగిస్తానని ప్రభు ఆయన బైబిల్లో చెప్తా ఉన్నాను. నాతో మాట్లాడగలుగుతారా మీరు? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే నేను విశ్వాసం పెంచుకోవాలంటే నాకంటూ ఏదన్నా నాకు కూడా నమ్మకం కలగాలి కదా, ఎట్లా వస్తుంది నాకు ఆ నమ్మకం? దేవుని యొక్క వాక్యం అంటా ఉంది కదా, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ప్రభు గొప్పవాడు అని మీకు తెలియాలని అంటే కనుక ఖచ్చితంగా దేవునిలో మీరు సహవాసం చేస్తే, మీరు రెగ్యులర్గా దేవుని మందిరానికి వస్తే, రెగ్యులర్గా ప్రార్థనల్లో పాల్గొంటే, ఆయన చేసే కార్యాలు మీ జీవితంలో కూడా జరిగినప్పుడు అప్పుడు మీరు దేవుని యందు విశ్వాసం పెంచుకోగలుగుతారు. అంటే చర్చిలలో దేవుడు ఉంటారని నమ్ముతున్నారా మీరు? చర్చిలోనే కాదు, దేవుడు ప్రతి చోట ఉంటాడు. దేవుడు సర్వవ్యాపి. హీఈస్ అన్ ఆమ్ని ప్రెజెన్స్ గాడ్. బైబిల్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బైబిల్ యేసుక్రీస్తు పూర్వము, క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల నుంచి బైబిల్ రాస్తూనే ఉన్నారు. దాదాపుగా 1400 సంవత్సరాలు పట్టింది బైబిల్ని కంప్లీట్ చేయడానికి. అప్రాక్సిమేట్గా మనం ఒక 1500 సంవత్సరాల నుంచి బైబిల్ ప్రారంభమైందని మనం చెప్పాలి. సరే, 1500 సంవత్సరాలు అంటే 1500 సంవత్సరాల కంటే ముందు ఈ సృష్టి లేదా, లేదంటే మానవ జీవన విధానం లేదా, మనుషులు బతుకుతలేరా, లేదంటే హిందుత్వం లేదంటారా, సంస్కృతి సాంప్రదాయాలు లేవా? కేవలం బైబిల్ మాత్రమే కాదు. ఎందుకు ఈ ప్రశ్న అడిగినా అంటే మీరు మొదట్లో ఏమన్నారంటే ఈ సృష్టికర్త దేవుడు అని అన్నారు. ఎవరు ఆ దేవుడు అంటే నేను నమ్మే దేవుడు అని చెప్పారు. సృష్టికర్త అంటే మరి సృష్టి పుట్టక ముందు నుంచే ఉండాలి కదా. మరి బైబిల్ పుట్టేమో 1400 సంవత్సరాలు అవుతుంటే మరి దేవుడే బైబిల్ కంటే ముందే పుట్టేసిందా ఎట్లా అన్నట్టు? ప్రతి మత గ్రంథము, నాట్ ఓన్లీ బైబిల్, ప్రతి మత గ్రంథము కూడా చాలామంది వ్యూవర్స్ కూడా తెలుసుకోవాల్సిన ఈ యొక్క టాపిక్ ఏంటి అని అంటే కనుక, నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, నాట్ ఓన్లీ ఇస్లాం, నాట్ ఓన్లీ హిందూయిజం, ఏ మత గ్రంథమైనా సరే ఓరల్ అండ్ రిటర్న్ ట్రెడిషన్స్ అని అంటాం థియలాజికల్గా. ఓరల్ అంటే నోటి ద్వారా, రిటర్న్ అంటే రాత ద్వారా. ఏ మత గ్రంథము కూడా వెంటనే డిక్టేషన్ ఇస్తుంటే రాసేసినటువంటి గ్రంథం ఏది కూడా లేదు. అది ఎంత ప్రాచీనమైనదైనా, అది ఎంత కొత్తదైనా, ప్రతిదీ కూడా ఓరల్ అండ్ రిటర్న్ ట్రెడిషన్ ద్వారా వచ్చినటువంటి గ్రంథమే. ప్రతి మత గ్రంథాన్ని కూడా వారి తల్లిదండ్రులు వారి బిడ్డలకి, ఈ యొక్క బిడ్డలు వారి యొక్క బిడ్డలకి, ఆ బిడ్డలు వారి యొక్క బిడ్డలకి, ఇలా ఓరల్ ట్రెడిషన్ ద్వారా ప్రతి మత గ్రంథం కూడా వచ్చింది. ఆ తర్వాత రిటర్న్ ట్రెడిషన్ ఏది ఎప్పుడు వచ్చింది అనేది మనం గట్టిగా చర్చిస్తే ఏది మొదటి గ్రంథము, ఏది లాస్ట్ వచ్చిన గ్రంథం అనేది మనం దాన్ని చెప్పగలుగుతాం. కానీ ప్రతి మత గ్రంథము కూడా ఓరల్ అండ్ నా ప్రశ్న ఏంటంటే దేవుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, బైబిల్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవునికి పుట్టుక అనేది ఏ మత గ్రంథంలో కూడా లేనేలేదు. దేవుడు పుడతాడు అని ఏ మత గ్రంథం కూడా చెప్పట్లేదు. బహుశా కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి. ఇప్పుడు అది అలాంటి కాంట్రవర్సీ నేను లిఫ్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. బైబిల్లో ఉన్న దేవునికి ఆదియు అంతము లేని దేవుడు అని రాయబడి ఉంది. ఆది అంతం లేని దేవుడు, ఆది అంతము లేని దేవుడు. కనీసం ఎక్కడ మొదలుపెట్టిరు, ఎట్లా మొదలుపెట్టిరు అనేది కూడా తెలియకపోతే ఎట్లా? దేవునికి ప్రారంభం ఇచ్చేటువంటి మనిషి ఎవరు? ఇప్పుడు మానవునికి ఇది ప్రారంభము, ఇది ముగింపు అని చెప్పడానికి బర్త్డే, డెత్ డే అనేది ఉంటుంది. ఒకవేళ మనిషికి బర్త్డే, డెత్ డే ఉండి దేవునికి కూడా బర్త్డే, డెత్ డే ఉంటే మనిషికి దేవునికి తేడా ఉంటుంది. కనీసం దేవుడు ఎట్లా పుట్టిండంటే దానికన్నా సమానం చెప్తారా మీరు? దేవుడు ఆయన పుట్టడు. దేవుడు ఒకరిని పుట్టిస్తాడు తప్ప ఆయన ఇంకొకరి ద్వారా పుట్టేటువంటి. యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండు? యేసుక్రీస్తు ఆయన ఒక ప్రత్యేక ప్రణాళిక చేత ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. ప్రత్యేకమైన ప్రణాళిక. ఏంటి ఆ ప్రణాళిక అంటే ప్రతి ఒక్కరి పాపాలని పరిహరించాలి అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి వచ్చాడు, మానవుడిగా ఆయన రక్తం చిందించాడు, తత్ఫలితంగా అందరికీ కూడా. మీరు చాలా తెలివిగా సమానం చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండు అనేది ప్రశ్న. కన్యక గర్భాన్ని ఆయన జన్మించాడు. అంటే ఎట్లా కన్య గర్భవతి ఎట్లయితుంది? దేవునికి సమస్తము సాధ్యం. బైబిల్ అంటుంది కదా, దేవునికి సమస్తము సాధ్యము. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో కన్యను కూడా గర్భవతి చేయగలిగే ఉందా దేవునికి? ఆయన చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా కన్యక గర్భాన్ని ఆయన రాగలడు. ఆయన వచ్చాడు, నిరూపించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. వచ్చిండు, నిరూపించాడు, ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళాడు. అంటే ఎవరికి ఇలాంటి సూక్తులు ఎవరికి చెప్తారు మీరు? ఎవరు వింటారు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? దేవుడు వచ్చిండు, ఎక్కడొచ్చిండు అనేది మీకు ఆధారం లేదు, ఎప్పుడు పుట్టిండు అనేది ఆధారం లేదు, బైబిల్ ఎన్నేళ్ల కిందట పుట్టి ఏం చెప్పదలుచుకుంటారంటే దానికి ఆధారం లేదు.
సో ఎలా నమ్మాలి పాస్టర్లని, ఈ క్రైస్తవాన్ని ఎలా నమ్మాలి సామాన్య ప్రజలు అని అంటే? బైబిల్లో ప్రతిదీ కూడా నిరూపించబడిందే. బైబిల్లో ప్రతిదీ కూడా అంటే మీరు నిరూపించబడింది. ఇప్పుడే చెప్తున్నారు దేవుడు యేసుక్రీస్తు ఎట్లా పుట్టినంటే కన్యక గర్భవతి. కన్యక గర్భవతి ఎట్లయితుందండి మీరు చెప్పండి, దేవునికి అది సాధ్యమా? సమస్తము సాధ్యం బ్రదర్. ఎట్లా ఇది సాధ్యం? మనుషులకి అసాధ్యం. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ మన అందరము కూడా స్త్రీ పురుషుల కలయిక మాత్రమే బిడ్డలకి జన్మనివ్వగలరు అని మనం నమ్మం. ఇప్పుడు వెరీ రీసెంట్గా సైన్స్ డెవలప్ అయిన తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నారు, సెరోగేసీ అంటున్నారు, రకరకాల వైద్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు స్త్రీ పురుషులు కలవకుండానే బిడ్డలు పుడతా ఉన్నప్పుడు మానవుడికే ఇంత సాధ్యమైతే మరి దేవునికి కన్యక గర్భాన్ని పుట్టడం ఆయనకి అసాధ్యమని మీరు అనుకుంటున్నారా? అలా మనం మాట్లాడుకుంటే కనుక హిందూ మత గ్రంథాల్లో సనాతన ధర్మంలో చాలామంది కన్యక గర్భాన్ని పుట్టినవారు ఉన్నారు. పంచపాండవులు కన్యక గర్భాన్ని వారు మళ్ళీ మీరు హిందూ గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అడిగేది బైబిల్ గురించి, మీ గ్రంథాల గురించి అవసరం లేదు. నేను ప్రత్యేకంగా మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటువంటి ఆ యొక్క బైబిల్ చెప్పాలి. బైబిల్ పుట్టక ముందు నుంచి హిందూ గ్రంథాలు ఉన్నాయి, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రలు అన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ మీద బైబిల్లో ఉన్న లోపాలని మాట్లాడితే బాగుంటుంది. ఇతర మతాల్లో ఉన్నాయి అని మీరు అనుకుంటేనో, ఉన్నాయి అని మరొకరు అనుకుంటేనో ఇది సరైనది కాదు. ఉన్నాయి అని చెప్పి ఆర్కియలాజికల్గా, హిస్టారికల్గా, సైంటిఫిక్గా ఆ గ్రంథాలు ప్రూవ్ అయితే అప్పుడు అవి ముందున్నాయా వెనకున్నాయా, కార్బన్ డేటింగ్ ద్వారా ఆ పరిస్థితులు జరిగాయా, ఆ పరిస్థితులు జరగలేదా, కరెక్ట్ పాయింట్కి వచ్చింది మీరు. మనము చెప్పగలుగుతాం. రామాయణం తెలుసా మీకు? కనీసం ఎప్పుడన్నా చదివిరా? అవునండి, చదువు. ఇక్కడ రామాయణంలో ఏమేమి చరిత్రలు ఉంటాయి? ఇదే భద్రాచలంలో సీతమ్మ వారు చీరలు ఆరేసింది అన్నదానికి భద్రాచలంలో ఆధారాలు ఉంటాయి. ఇంకేం కావాలి మీకు? ఇలాంటివి బొచ్చడి చెప్పుకుంటూ పోవాలి. ఆ యొక్క చరిత్ర మీకు ఇచ్చినటువంటి ఆధారాలు ఏంటి? అథెంటికేటెడ్గా ఎవరైనా రాశారా? ఆ రాసినటువంటి వ్యక్తి ఎవరు? లేదా అక్కడ ఏదైనా హిస్టారికల్గా ప్రూవ్ అయిందా? అక్కడ ఆర్కియలాజికల్గా ఎవరైనా వెళ్ళి దాన్ని చూసారా, దాన్ని నిరూపించారా? ఇది సీతమ్మ కట్టుకున్న చీరే అని మీరు చెప్పగలరా? ఇది సీతమ్మ నడిచిన స్థలమే అని మీరు చెప్పగలరా?